జిమ్ చేసినంత మాత్రం నా హెల్తీగా ఉన్నట్ట. చాలా మంది థ్రెడ్మిల్ మీదే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ, మళ్ళీ ఉదయాన్నే రన్నింగ్కి వెళ్తుంటారు. మా ఏజ్ పిల్లకాయలు కానీ డాన్సర్స్ చనిపోతా ఉంటారు. అది ఎందువల్ల అంటారు? సో ఇప్పుడు జిమ్ అనేది అంటే ఒక సెక్షన్ చేస్తారు. అంటే జిమ్ లో మిషన్స్ ఉంటాయి, మనం వెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉంటాం, ఆ మజిల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, అంటే చూడటానికి టీషర్ట్స్ మంచిగా ఉంటాం. ఆ సెక్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. అది ఇంతకు ముందు ఏంటంటే ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండేది. లైక్ ఇప్పుడు జిమ్స్కి ఎక్కడైనా వెళ్తే జిమ్స్లో ట్రైనర్స్ ఎవరు ఉండరు. సో మోస్ట్లీ తక్కువ సర్టిఫైడ్ ట్రైనర్స్ అలాగే ఎవరు ఉండరు. ఒక 2 years ఎవరైనా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తుంటారు, వాళ్ళు ట్రైనర్స్గా కన్వర్ట్ అవుతారు. అంటే బేసిక్ ఎనాటమీ అనేది ఐడియా ఉండదు, జాయింట్ ఫంక్షనింగ్ ఏంటనేది ఐడియా ఉండదు. సో అసలు కార్డియోవాస్కులర్ స్ట్రెంత్ అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రైన్ చేయాలి, ప్రోగ్రామ్ ఏంటి, అవేమీ ఐడియా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద జిమ్స్లో ఎలా ఉంటుంది అంటే ఈరోజు మండేనా ఈరోజు చెస్ట్ చేసామా, ట్యూస్డేనా బ్యాక్ చేసామా, నెక్స్ట్ డే వచ్చేసి లెగ్స్ చేసామా, షోల్డర్ బిట్ ఆఫ్ బైసెప్స్ ట్రైసెప్స్ దాన్ని రిపీట్ చేసాము. సో దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకు ఫోకస్ ఉంటుంది అంటే అదొక అడిక్షన్ అయిపోతుంది. సో వేరే వాళ్ళకి మజిల్ కనిపిస్తుంది, నాకు కూడా మజిల్ కనిపించాలని. సో దానివల్ల నువ్వు ఒకే ఒక సెక్షన్ ట్రైన్ చేస్తుంటావు. మస్కులర్ స్ట్రెంత్ మీద, ఎండ్యూరెన్స్ మీద, దాని మీదే ట్రైన్ చేస్తుంటావు. మనకి హార్ట్ ఫంక్షనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఎందుకు వీళ్ళు కార్డియాక్ అరెస్ట్ కానీ ఇలాంటివి ఎందుకు ఫామ్ అవుతాయంటే వీళ్ళు హార్ట్ని ట్రైన్ చేయరు. లైక్ ఎగ్జాంపుల్, మన హార్ట్ రేట్ అనేది, మన మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది 220 మైనస్ మన ఏజ్. మనం 30 years అనుకో, 220 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 190. సో 190కి రీచ్ అయిన తర్వాత ఇంకా దానికన్నా పైన హార్ట్ కొట్టుకోవాలి. అక్కడ నుంచి మన యాక్టివిటీని స్లో డౌన్ చేస్తావు. కొన్నిసార్లు మన హార్ట్ రేట్ ఎక్కువైపోయి మనం ఆగిపోతాం. అంటే నువ్వు పుష్ చేయాలన్నా నువ్వు పుష్ చేయాలి, ఆగిపోతా ఉంటావు. సో ఎందుకంటే అక్కడికి దాని తర్వాత ఇంకా హార్ట్ అనేది ఫంక్షన్ చేయలేదు ఎఫిషియెంట్గా. హార్ట్ ఫంక్షనింగ్ ఏంటి, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని పంప్ చేస్తూ ఉండదు, బ్లడ్ వస్తూ ఉండదు, దాన్ని పంప్ చేస్తూ ఉంటుంది. అది నీడ్ని బట్టి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఫాస్ట్గా పంప్ చేయాలి. ఇంతకుముందు సెకండ్కి ఒకసారి కొట్టుకునేది, ఇప్పుడు సెకండ్ 2 times కొట్టుకుంటావు. సో కొన్నిసార్లు 3 times కొట్టుకుంటుంది. అప్పుడు నీ మ్యాక్సిమం హార్ట్ రేట్ నువ్వు రీచ్ అవుతా ఉంటావు, అంటే ఎఫిషియెంట్గా. దీన్ని కూడా మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్ళగానే ఒక డంబుల్ ఉంటుంది, 2.5 ఉంటుంది, దాన్ని ఫస్ట్ డే నువ్వు టచ్ చేసావు అనుకో, నీకు అది హెవీగా అనిపిస్తుంది. ఆ రోజంతా నీకు పెయిన్స్ వస్తుంది. 2.5 అనేది ఛాలెంజింగ్ వెయిట్ కాదు, కానీ నీకు ఎందుకంటే అది న్యూ థింగ్, నీకు అది అలవాట్లేదు. అలాగే హార్ట్ని కూడా ఎఫిషియన్సీగా ట్రైన్ చేయడానికి మనం హ్యాబిట్ చేయాలి, లైక్ ప్రోగ్రామింగ్ చేయాలి. ఫస్ట్ మన హార్ట్ రేట్లో ఒక 80% ట్రైన్ చేసుకుంటూ, 60% ట్రైన్ చేసుకుంటూ, 70% ట్రైన్ చేసుకుంటూ. ఇప్పుడు నా హార్ట్ రేట్ 132 ఉంది, లైక్ ఎగ్జాంపుల్ అది నా 70% అనుకో. నేను దాని మీద 2 minutes అదే హార్ట్ రేట్లో స్పీడ్ ఇంక్రీజ్ చేయట్లే, డిక్రీజ్ చేయట్లే, అదే హార్ట్ రేట్లో మెయింటైన్ చేసుకుంటూ ఒక 1 minute ఉన్నాం. అప్పుడు బాడీకి అది ఛాలెంజ్ అవుతుంది, దాని మీద వర్క్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నీ మ్యాక్సిమం కెపాసిటీ 190 అనుకో, డైరెక్ట్గా నేను 190 దగ్గర తీసుకుని వెళ్ళిపోతే నీ బాడీ గివ్ అప్ ఇస్తుంది. అదే నేను 130లో ట్రైన్ చేసుకుంటూ, 140కి ట్రైన్ చేసుకుంటూ, 160కి ట్రైన్ చేసుకుంటూ, 180 మీద ట్రైన్ చేసుకుంటూ, అట్లా దాని ఎఫిషియన్సీ బిల్డ్ చేస్తాం. అంటే ఆ పెయిన్, ఆ ఫంక్షనింగ్, అదంతా నువ్వు దానికి యాడ్ చేస్తూ ఉన్నావు. ఎప్పుడైతే అలా ట్రైన్ చేస్తూ ఉంటావు, హార్ట్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉన్నావు. ఒక్కసారి నువ్వు టాప్కి తీసుకెళ్ళి దాని మీద నువ్వు వర్క్ చేస్తూ ఉన్నావు అనుకో, ఆటోమేటిక్గా బాటంలో అనేది మోర్ ఎఫిషియన్సీగా అవుతుంది. సో ఎలాగ మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసి సడన్గా నువ్వు లైట్ వెయిట్స్ వెళ్తే బాడీకి అసలు ఫీలే ఉన్నాయి, అంటే అది అసలు వెయిట్ అని అనిపించదు. ఎందుకంటే నువ్వు దానికన్నా ఛాలెంజింగ్ థింగ్స్ని బాడీకి హ్యాబిట్ చేస్తావు కనుక. సేమ్ హార్ట్ కూడా ఏంటంటే హార్ట్ని కూడా ట్రైన్ చేయాలి, ఎఫిషియన్సీగా ట్రైన్ చేయాలి. అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే జిమ్కి వచ్చినప్పుడు మన ఫిజికల్ కండిషన్ చెక్ చేసుకోవాలి. అంటే మన బాడీ టైప్స్ గురించి ఆలోచించాలి. సో దానికి తగ్గట్టు మన ఫుడ్ తినాలి, మన మెటబాలిక్ రేట్ తగ్గట్టే మన వర్కౌట్స్ అన్నీ ఉండాలి. ఒక పర్సన్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంది, తను టూ మచ్ ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. తనకి ఎంత నీడెడ్ అంతవరకు. సో ప్రోగ్రామింగ్ అనేది దాని నీడెడ్గా ఉండాలి. ఒక పర్సన్ మెటబాలిక్ రేట్ అనేది లోగా ఉంటుంది, సో తను వర్కౌట్ అనేది బిట్ మోర్ చేంజ్ చేసుకోవచ్చు, న్యూట్రిషన్ మీద కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ మోస్ట్ క్రిటికల్గా ఉన్నాడు, తను అన్ని పుల్ చేసుకోవచ్చు, అది డిపెండ్స్ అనమాట. అట్లాగే తన స్లీపింగ్ ప్యాటర్న్ కానీ, అట్లాగే తన ప్రోగ్రామింగ్ చేంజింగ్ కానీ. ఒక పర్సన్కి కార్డియోవాస్కులర్ స్ట్రెంత్ మోర్ నీడ్ ఉంది, ఏజ్ అవుతా ఉన్నారు. సో హార్ట్ ఫంక్షనింగ్ అనమాట. హార్ట్ అనేది హార్ట్ అనేది ఎంత బీట్స్ కొట్టుకుంటా ఉంటారు. సో ఇప్పుడు మనకి ఫంక్షన్ చేయడానికి, సో దాన్ని మనం ట్రైన్ చేస్తా ఉన్నాం, అది ఎఫిషియన్సీగా అవుతా ఉంటాం. ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు, ఫుట్బాలర్స్ కానీ స్ప్రింటర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది 40, కొంతమందికి 37 అంత తక్కువ ఉంటుంది. నార్మల్ టైంలో 48 కొట్టుకుంటాం. నార్మల్ టైంలో ఇప్పుడు వాళ్ళు నిద్రపోయి లేస్తారు కదా, రెస్టింగ్ హార్ట్ రేట్ అది వాళ్ళకి 40 అలా ఉంటుంది, కొంతమందికి 50 ఉంటుంది.
కొంతమంది 55 ఉంటుంది. అలా వాళ్ళ ట్రైనింగ్ని బట్టి అనమాట. సో ఎప్పుడైతే మనం కూడా కార్డియోవాస్కులర్ ట్రైనింగ్ అనేది యాడ్ చేస్తున్నాం అనుకో, లైక్ ఒక ప్రోగ్రామింగ్ యాడ్ చేసుకొని నీ హార్ట్ని 70, 60, 80% నువ్వు ట్రైన్ చేస్తూ ఉంటావు. బిట్ ఆఫ్ మంత్స్ ట్రైన్ చేస్తూ ఉంటాం, అది ఎఫిషియన్సీగా అవుతూ ఉంటాం. సో జిమ్కి వెళ్తే కూడా జస్ట్ ట్రెడ్మిల్ మీద రన్ చేయడం కానీ, అసలు మన బాడీ కండిషన్ చెక్ చేసుకోవాలి. అసలు మన లిమ్స్ ఎలా ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది. ఇప్పుడు నువ్వు ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటావు అంత తక్కువ ఎనర్జీ యూస్ చేసుకుంటావు. ఎంత టైట్ ఉంటుందో మూమెంట్ హాఫ్ ఉంటుంది. సో పర్సన్ ప్రాపర్గా నీ కూడా బెండ్ చేయలేదు. వాకింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. రన్నింగ్ అనేది మోర్ అన్స్టేబుల్గా ఉంటుంది. వాళ్ళ లిమ్స్ మూమెంట్ కానీ ఇదంతా తొందరగా ఛాలెంజ్ అయిపోతారు. కంట్రోల్ ఉండదు, మజిల్ కంట్రోల్ ఉండదు. దబా 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 అని థ్రెడ్మిల్ మీద ఎక్కువ వెయిట్ పడేస్తూ ఉంటారు. అప్పుడు తొందరగా హార్ట్ ఛాలెంజ్ అవుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ దానివల్ల హార్ట్ అనేది ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది, తొందరగా ఫటిక్ అయిపోతూ ఉంటుంది. సో అది ప్లస్ వాళ్ళకి ప్రీవియస్గా హెల్త్ హ్యాబిట్స్. ఇప్పుడు జిమ్కి వచ్చే వాళ్ళు ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే మనల్ని మన బాడీని అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా అన్నీ చేసేస్తారు. లైక్ థ్రెడ్మిల్ మీద ఈరోజు నేను తగ్గిపోవాలి, 10 minutes కానీ 20 minutes కానీ కార్డియో చేస్తే క్యాలరీస్ తగ్గుతాయి, సో నేను తొందరగా వెయిట్ లాస్ అవుతానని ఎక్కువసేపు చేస్తాను. అంటే వాళ్ళ కెపాసిటీని మించి. ఇప్పుడు నువ్వు ఏదైనా న్యూ థింగ్ చేస్తావు అన్నావు, ఆ న్యూ థింగ్ అనేది ఎక్స్ట్రీమ్గా చేస్తావు అనుకో, ఆటోమేటిక్గా నీ బాడీకి అది డ్యామేజ్ చేస్తావు. గుండె అయిపోద్ది. సో అంటే దానివల్ల అని కాదు, మల్టిపుల్ రీజన్స్. ఆల్రెడీ వాళ్ళ తిన్న ఫుడ్స్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయి ఉంటాయి. ఇప్పుడు వెయిన్స్ ఒక 4 lines ఉన్నాయి అనుకో, ఏదో ఒక లైన్ అనేది బ్లాక్ అయి ఉంటుంది ఆల్రెడీ, మిగతా 3 lines అనేది వర్క్ చేస్తూ ఉంటాయి. నేను నడిచేటప్పుడు ఆ 3 lines వర్క్ చేస్తూ ఉంటాయి కదా, దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎఫిషియన్సీ నేను పరిగిస్తున్నాను అనుకో, ఈ 4 lines నీడ్ ఉంటుంది. ఆ 4 linesలో నుంచి బ్లడ్ ఫ్లో ఉండాలి, కానీ 3 lines దగ్గరికి వెళ్తూ ఉంటావు. సో ఆటోమేటిక్గా నీకు ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా. ఆల్రెడీ అది డ్యామేజ్ అయింది, మనం ఎప్పుడు పుష్ చేయలే కనుక మనకి అది డ్యామేజ్ అయిందని మనకి తెలియదు. సో వీటిలో అది బయటపడతారు. అప్పుడు మెడికల్ సపోర్ట్ ఏదైనా లేకపోయినా, హాస్పిటల్ దగ్గరలో లేకపోయినా, సో డెత్ కాజెస్ అనేది అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే నేను కూల్ డ్రింక్లు స్వీట్లని ఎక్కువ తినేస్తా ఉంటా, తాగుతా ఉంటా. షుగర్స్ అసలు ఎందుకు ఫుల్ అవాయిడ్ చేయమంటారు ప్రతి ఒక్కరు? అంటే అవాయిడ్ చేయడం అనే కాదు, ఇది నార్మల్గా ఏంటంటే చాలా థింగ్స్ ఉంటాయి. నువ్వు ఎంత హెల్తీగా అవ్వాలనుకుంటున్నావు, లైక్ నువ్వేంటంటే జస్ట్ ఒక 60 to 70 years నార్మల్గా ఉంటే చాలు. నేను 60 yearsలో ఎలా ఉన్నానో, నేను 60 yearsలో ఒక హ్యూమన్ ఎలా ఉంటాడు, నేను అలా ఉంటే చాలు. నాకేం పెద్ద అథ్లెటికల్ థింగ్స్ ఏం అవసరం లే, నార్మల్ పర్సన్ లాగా ఉంటే చాలు అనుకున్నప్పుడు నువ్వు స్వీట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి తిన్నప్పుడు క్యాలరీస్ని మెయింటైన్ చేసుకుంటా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా నువ్వు మోర్ ఎఫిషియెంట్గా బతకాలనుకుంటున్నావు, లైక్ నువ్వు ఒక 80-70 yearsకి వచ్చినా కానీ నీ బాడీ ఫంక్షనింగ్ అనేది ఒక 40 years పర్సన్, ఒక 20 years డిఫరెన్స్ ఉండాలి బయాలజికల్ కంపేర్. అలా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే అది స్వీట్ ప్రాబ్లం కాదు, కుకింగ్ మెథడ్. ఏదైనా ఒక దాన్ని నువ్వు ఫ్రై చేస్తావు అనుకో, సో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. అది ఏంటంటే ఇప్పుడు ఒక ఫుడ్ అనేది ఒక ఫ్యాట్ ఏదైనా ఉంది, లేదా కార్బ్స్ ఏదైనా ఉన్నాయి, స్ట్రక్చర్ ఉంది, నువ్వు దాన్ని ఎక్కువ మార్చేసినప్పుడు ఏమవుతుంది, హీట్లో ఎక్కువ మార్చేసినప్పుడు ఏమవుతుంది, దాని స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. లివర్ ఏంటంటే, లివర్ మన మెటబాలిక్ రేట్లో 27% క్యాలరీస్ని యూస్ చేసుకుంటుంది. బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే నువ్వు ఏం పని చేయకపోయినా కానీ మనకి ఒక 1600 calories, 1200 calories ఇవి నీడ్ ఉంటుంది. అది ఇంటర్నల్ ఫంక్షన్కి, లివర్కి, కిడ్నీ ఫిల్ట్రేట్ చేయాలి, లివర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, రిపేర్స్ చేయాలి, హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సో మల్టిపుల్ టాస్క్ చేస్తూ ఉంటుంది. సో అట్లా లివర్ కూడా ఎనర్జీని యూస్ చేసుకుంటుంది, అట్లా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది.